ఓం శ్రీమాత్రే నమః. అందరికీ ధనత్రయోదశి శుభాకాంక్షలండి. ఇంకా అడ్వాన్స్గా హ్యాపీ దీపావళి. ఈ రోజు అమ్మవారికి నాకు తెలిసినంత వరకు కుదిరినంత వరకు అయితే మంచిగా పూజ అయితే చేశానండి. పూజలో ప్రజెంట్ నా దగ్గర అవైలబుల్ గా ఉన్న గోల్డ్ ను కూడా పెట్టాను. కన్నేరు ఇంకా పారిజాత పూలతో అయితే అమ్మవారి నామాలను చెప్పుకుంటూ అయితే పూజించాను. అమ్మవారికి నైవేద్యంగా పటిక బెల్లాలు ఇంకా మంచినీళ్ళని అయితే పెట్టానండి. ప్రత్యేకంగా అయితే ఏం చేయలేదు. ఈసారి ఈ ధనత్రయోదశికి అయితే కొంచెం గోల్డ్ తీసుకున్నామండి. ఇప్పుడు మీకు దానితో పాటు నా దగ్గర ప్రజెంట్ అవైలబుల్ గా ఉన్న గోల్డ్ కలెక్షన్ కూడా చూపిద్దాం అనుకుంటున్నా. ఈ షార్ట్ నల్ల పూసల్ని మీరు చాలా వీడియోస్ లలో ఆల్రెడీ చూసే ఉంటారండి. దీని వెయిట్ వచ్చేసి 10 గ్రామ్స్. కరెక్ట్ గా ఐడియా లేదు కానీ ఇది కొన్నప్పుడు గోల్డ్ రేట్ వచ్చేసి పర్ గ్రాము 3000 ఏమో ఉన్నట్లుందండి. ఈ ఇయర్ రింగ్స్ మాత్రం నాకు చాలా స్పెషల్ అండి. అప్పట్లో ఇవి నా ఫస్ట్ మంత్ శాలరీతో అయితే తీసుకున్నాను. వీటి వెయిట్ వచ్చేసి 4 గ్రామ్స్ కన్నా ఎక్కువ అండి. చాలా యూనిక్ డిజైన్ అండ్ క్లాసీగా ఉంటాయి. ఇంకా ఇవేమో మా దక్షు చిన్నప్పటివి రింగ్స్ అండ్ లాకెట్స్ అండి. ఈ లాకెట్ వచ్చేసి మా అక్క దక్షకి రోజు మెడలో వేయమని అయితే కొనిచ్చింది. నాకు ధైర్యం సరిపోకైతే వెయ్యను. ఈ లాంగ్ నల్ల పూసలు అంటే మాత్రం నాకు చాలా అంటే చాలా ఇష్టం అండి. చాలా ఇష్టపడి కొనుక్కున్నా. ప్రజెంట్ గోల్డ్ అండ్ సిల్వర్ రేటు చాలా హైక్ లో ఉంది కదా అని ఇన్వెస్ట్మెంట్ బేస్ లో ఈ ప్లేట్ లో ఉన్న సిల్వర్ అండ్ గోల్డ్ అయితే తీసుకున్నామండి. మీకు ఇంతకు ముందు ఒకసారి మా వరలక్ష్మి వ్రతం లాంగ్ వీడియోలో చెప్పాను, గుర్తుందా అండి? నా దగ్గర 5,000 ఉన్నా 50,000 ఉన్నా ఎంత అమౌంట్ ఉన్నా గానీ ఆ అమౌంట్ కు తగ్గట్టు గోల్డ్ తీసుకుంటాను గానీ బట్టలకి ఇంకా హోమ్ ఇంటీరియర్స్ కి అయితే ఇన్వెస్ట్ చెయ్యను అని. ఇప్పుడు కుంకుమల నుంచి తీసాను కదండి గోల్డ్ రింగ్, అది నాకు కుదిరినప్పుడల్లా అప్పుడు 1 గ్రాము ఇప్పుడు 1 గ్రాము అలా కలిపికున్న బంగారాన్నంత అయితే ఇలా చేయించాను. లాభానికి లాభం, ఉపయోగానికి ఉపయోగం, రెండింటికి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే బంగారం అని నేను నమ్ముతానండి. థ్యాంక్ యూ.